నన్ను గెలిపియండి, నేను పార్లమెంటుకు పోతా. అన్నను అసెంబ్లీకి పంపించిర్రు, నన్ను పార్లమెంటుకు పంపించండి. పార్లమెంటుకు పోయి మనకు రావాల్సిన నిధులు తెచ్చి మన తుంగతుర్తిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మీరు ఒక నమ్మకంతో శామ్యూల్ అన్నను గెలిపించారు. ఇక చూస్తే మా అన్నను చూస్తుర్రీడా తెలుసు కదా ఎవరు 2009లో మొట్టమొదటి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి. ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్కడన్నా కులం మతం లేకుండా కష్టం ఉన్నప్పుడు వాలిపోయి వాళ్ళకి సాయం చేసేటువంటి వ్యక్తి. అవునా కాదా? అంటే రాజకీయాలలో ఓట్ల కోసం కాదు, మీ అందరి కోసం పనిచేస్తూ ఉంటేండి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు తెలంగాణ ఇచ్చినాక కూడా అధికారంలో లేదు, వచ్చి 100 రోజులైంది. శామ్యూల్ అన్న ఫస్ట్ టైం ఈ తుంగతుర్తి గడ్డ మీద మనము తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా రోజుల తర్వాత మన టైగర్ దామోదర్ రెడ్డి గారి తర్వాత మనకు రిజర్వ్ అయిన తర్వాత అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేసుకున్నాం. 50,000 మెజార్టీ ఇచ్చి మరి శామ్యూల్ అన్న పనిచేయాలి కదా మన కోసం. శామ్యూల్ అన్న మీ అందరి కోసం పనిచేయాలి కదా, మీ అందరికి రోడ్లు వేయాలి కదా, మీ అందరికి బళ్ళు దేవాలి, బళ్ళు మట్టిగా చేయాలి కదా, జిల్లా పరిషత్ బళ్ళు. మీ అందరికి చెరువుల నీళ్లు రుద్రమదేవి చెరువు నింపాలి కదా. నింపాలంటే ఎవరు? నన్ను కూడా గెలిపించుకోరు. నన్ను గెలిపించుకుంటే నేను మా రేవంత్ అన్న, మా రాజగోపాల్ అన్న, మాకున్న దామోదర్ రెడ్డి అన్న అందరితో కలిసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియ నేను పార్లమెంట్ లో చేస్తా. మీకు ఒకటి తెలుసా, కేసీఆర్ గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉండే, అంతకుముందు ఇక్కడ గద్దర్ కిషోర్ ఉండే. గదార్ అంటే చీటర్, ఇసుక దొంగ కిషోర్ ఉండే. ఇసుక దొంగ కిషోర్ కి కేసీఆర్ దగ్గరికి పోవాలంటే టైం ఇచ్చేటోడు కాదు. అదే మా శామ్యూల్ అన్న పొద్దున 6ంటికి లగెత్తుగా పోయి రేవంత్ అన్న గేట్ కా నిలబడి లోపల పోయి ఛాయ్ తాగి ముచ్చట చెప్పొస్తాడు. అంటే కేసీఆర్ ఒక ఎమ్మెల్యేకు టైం ఇయ్యడానికి 6 నెలలు పట్టేది. మా రేవంత్ అన్న దగ్గరికి మన శామ్యూల్ అన్న పోయికి అరగంట సమయం. ఈ కష్టాలు తీరుస్తాడు. నన్ను గెలిపించండి, నన్ను ఆశీర్వదించండి. నేను మీ తుంగతుర్తి బిడ్డను. మరి ఇప్పుడు ఇక్కడ ఛాలెంజ్ చేసిర్రు, ఏ నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి నాకు? ఎందుకు? నేను ఇక్కడ బిడ్డను, నేను పుట్టింది తుంగతుర్తిలో కాబట్టి మిగతా 6 నియోజకవర్గాల కంటే కూడా మీ అందరు బిడ్డను. మీ బిడ్డ ఎలక్షన్లు నిలబడితే ఏం చేస్తారు? మీరందరు కష్టపడి పని చేస్తారు. నన్ను కూడా మీ బిడ్డను అనుకోండి. మీ అందరి కోసం పనిచేస్తా. మా రేవంత్ అన్నతోటి, మా ఇంకన్నతోటి, మా రాజగోపాల్ అన్నతోటి మాట్లాడి మనకి ఏ కష్టం ఉన్నా నిధులు తీసుకొస్తా. ఇప్పుడే చెప్పిన 100 కోట్లు కాదు, మీరు అత్యధిక మెజార్టీ 7 నియోజకవర్గాలకు ఇవ్వండి. నేను రేవంత్ అన్న ఇంటి ముందు మందల శామ్యూల్ తీసుకుపోయి 250 కోట్లు తీసుకో. ఎందుకంటే ఎలక్షన్ల టైంలో నేను మొట్టమొదటిసారి మీ మధ్యలోకి వచ్చిన. నాకు అంతకుముందు నాలుగవరం తప్ప ఏం తెలియదు. శామ్యూల్ అన్న టికెట్ వచ్చినప్పుడు మా చెవిటెంకన్న, నేను, మా నరేష్ అన్న, మేమందరం ఇక్కడ, మా గుడిపాటి నరసన్న, మేమందరం ఇక్కడ వచ్చి పనిచేసినప్పుడు మా అన్ననే నాకు దారి చూపించి మీ అందరి మధ్యన నాకు పరిచయం చేశాను. నేను పరిచయం చేసినట్టుగా ఇక్కడ పనిచేసి మా అన్నని గెలిపించుకున్నాం. మా అన్నతో ఇప్పుడు పని చేసుకుందాం, నన్ను కూడా ఆశీర్వదించి గెలిపించండి అమ్మా. చాలా సమయం అయింది. అన్న రాజగోపాల్ అన్న కూడా మాట్లాడాలి. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినట్టే పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోండి. ఇంకా 1 నెల రోజుల తర్వాత ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలు మీరు కూడా గెలవాలి. ఇటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే, ఇటు జెడ్పీటీసీ, ఇటు ఎంపీటీసీ, సర్పంచ్, ఇటు వార్డు మెంబర్ మొత్తం కాంగ్రెస్ అయింది. మనం బాగు చేసుకోవాలి. మన ఊరు మనందరం బాగు చేసుకోవాలంటే మన ఓటు ఒక్కరికే వేయాలి. అక్కడ కాంగ్రెస్, హైదరాబాద్ కాంగ్రెస్, ఊర్లో గ్రామ పంచాయతీల కాంగ్రెస్. ఇక ఎక్కువ ఉండదు.
ఎవరన్నా పోయి మనిషిని తెచ్చుకొని పెట్టుకోవడానికి పని చేయడం వాడు పని చేయడు. వాడు ఏం చేస్తాడు? వాడు ఇంకో పార్టీ వాడి ముచ్చటే వేరు ఉంటుంది. వాడి రూటే సపరేట్ ఉంటుంది. మనకు రూట్ సపరేట్ వద్దు. నన్ను గెలిపించుకోరు, నన్ను ఆశీర్వదించుకోరు అక్క, అమ్మ, నాయన, అన్న, తమ్ముడు, చెల్లి అందరూ కూడా కోరుకుంటూ ఒక్కసారి మీరు అందరూ చేయండి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. నమస్కారం. ఇప్పుడు ఈ ప్రాంత సుపరిచిత నాయకులు ఒక్క సెకండ్ ఏపూరు శోభన గారు మాట్లాడాల్సింది కాదు. ఏపూరు శోభన గారు ఒక 2 నిమిషాలు. తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గ అన్నగారు మీ అందరికీ వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. ఏదైనా ఇలా రాజ్యాంగం బతకాలన్నా, ప్రజాస్వామ్యం బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవాలి. మీరందరూ చెయ్యి గుర్తుపై ఒకసారి గట్టిగా ప్రతిజ్ఞ. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. థాంక్యూ అన్న. తుంగతుర్తి ప్రాంతానికి, ఈ ప్రజలకు కుటుంబ సభ్యుల లాంటి వ్యక్తి, అందరికీ ఎంతో అభిమానగల నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాబోయే మంత్రి, మనందరి ప్రియతమ నాయకుడు తిరుమలగిరి సెంటర్ లో మీ ఉత్సాహం, మీ జోష్ చూస్తుంటే మీ జోష్ చూస్తుంటే 3 మైకులు సరిపోతారు. నేను ఒకటే చెప్తున్నా సోదరులారా, వేదిక కింద పెద్దలు, మన పొల్లు శాసనసభ్యుడు పొట్టు పార్లమెంట్ కలగనములు ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు మీ ఎమ్మడుంటే, మీ ఎమ్మడి గట్టిగా పొట్టుగా మేము కూడా ఉంటాం. ఇక మీకు ఏం కాదు. గారికి, గుడిపాటి నర్సయ్య గారికి, మన కృష్ణారెడ్డి గారికి, మన నగేష్ గారికి, అదేవిధంగా ఏపూరు సంబంధం వేదిక ప్రజలందరికీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. టైం అయిపోయింది. ఒకసారి మొదలైతే నాకు ఎక్కువ సమయం అవసరం లేదు. నాకు ఎక్కువ సమయం ప్రసంగాలు ఇయ్యా. బుల్లెట్ దిగిందా లేదా నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీలో 12కు 12 గెలుస్తామని చెప్పినాం. 11 గెలిచినాం. ఈ సూర్యాపేట పొట్టు చర్రల అభిషేకం 100 కోట్లు ఖర్చు పెట్టి, అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి మన దామని నువ్వు ఎన్ని వందలు చెప్పాడు. బాబు రామ్మని చెప్పు.
తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలి. నేను ఆనాడు సెంటర్లో కూడా చెప్పిన అదే తిరుమలగిరి సెంటర్లో చామని గెలిపించాలంటే పొల్లు గెలిపించారు. రాత్రి 10 గంటలకు వచ్చిన అదే ఢిల్లీలో శ్రావణు తక్కువ కాదు, అమ్మో చాలా ముదుటేసు కాదు. చామన్ స్పీడ్ నాకన్నా స్పీడ్ ఉన్నాడు. బుల్లెట్ ట్రైన్ లాగున్నాడు చామన్. ఢిల్లీ టికెట్ తీసుకొని వచ్చిండు, వచ్చేసరికి నామినేషన్కి 50,000 మంది రెడీ ఉన్నారు. అదృష్టవంతుడు ఎంత ప్రేమ అభిమానం ఉంటే జనాలు జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని గెలిపించిందంటే నిజంగా నాయకుడు, మీ అభిమాన నాయకుడు. పైసలు ఇచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిపించిన జగదీశ్వర రెడ్డి నాయకుడు కాదు. జేబులో రూపాయలు లేకుండా ప్రజలు అభిమానించి గుండెల ప్రేమ గెలిపించిన సామల్ నాయకుడు. నేను అందరూ చెప్తున్నా సామల్, ఇక నీ మీద మేము తుంగతుర్తి నియోజకవర్గం నీకు అప్పచెప్పినాం. పెళ్లి అయినాక మన బిడ్డని అత్తగారికి పోయేటప్పుడు ఎట్లా అప్పచెప్తామో తుంగతుర్తి నియోజకవర్గాన్ని షేర్లు పెట్టాం. 30-40 ఏళ్ళు దామోదర్ రెడ్డి, 2009 తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా నేను, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మళ్ళీ ఇప్పుడు మీ అదృష్టం, ఆయన అదృష్టం, మీ అదృష్టం. ఆయన కనుక మన తమ్ముడు వస్తుండు. ఇక వీళ్ళిద్దరితో పాటు నేను కూడా ఉంటా. ఈసారి మళ్ళా మామూలుగా ఉండదు. ఓట్ల పర్సంటేజ్ ఎట్లున్నారంటే, మెజార్టీ ఎట్లున్నారంటే, నేను మీకు చెప్తా ఒక మాట. 3 రోజుల నుంచి 8 మీటింగ్లు వేసినాం, 9 మీటింగ్లు వేసినాం. 9 నిన్న రాత్రి ఇదే సమయానికి మళ్ళీ కూడా 10,000 వచ్చారు. ఈ 10,000 వచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలకి ప్రజలకు ఒకటే చెప్తాను, ఈ సెంటర్లో రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వస్తుందా, మీ దగ్గర ఎక్కడ వస్తారు? నా దగ్గర మునుగోడు 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉన్నా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నాకు అధిష్టానం రేవంత్ రెడ్డి నాకు బాధ్యత చెప్పి తమ్ముడు గెలిపేయాలని నాకు అగ్ని పరీక్ష పెట్టిండు. మా మునుగోడు చెప్పిన నా ఇజ్జత్ పోతుందని ఆయన ఏం చేస్తాడు కానీ ఈసారి మాత్రం 7 నియోజకవర్గాలు మునుగోడు అన్నిటికంటే ఎక్కువ రావాలని చెప్పిన. కానీ మిమ్మల్ని చూస్తే, మీ చోటు చూస్తే మాకంటే ఎక్కువ వచ్చినట్టు ఐపీఎల్ మ్యాచ్ కదా, తుంగతుర్తి వర్సెస్ మునుగోడు. మనకు పోటీ బీజేపీ, బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎప్పుడో వచ్చిపోయింది, గతంలో ఎప్పుడో రాజగోపాల్ రెడ్డిని 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చి ఎప్పుడైతే ఊడగొట్టిండ్రో, మీ పొట్టి జగదీశ్వరుని గాలి కిషోర్ తిరుపతిని గెలిచారు. అప్పుడే చెప్పిన కేసీఆర్ ని గద్ద దింపేవారు నిద్రపోను, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పెట్టేవారు నిద్రపోను, బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేవారు నిద్రపోను. కేసీఆర్ ఆగమనమైందా? బీఆర్ఎస్ పార్టీ బతుకుదా? బతి పడగలదా? ఉన్న బీఆర్ఎస్ ఒకటే కడవ పడుతున్నాను. మీ ఊరు అంటలేరు, ఒక్కమాట లేరు. బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని కేసీఆర్ తప్పు చేసి 12 మంది తీసుకొని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. ఈ ప్రజాస్వామ్యానికి కూలి చేసి, ప్రతిపక్షం లేకుండా చేసి, ఒక నియంత్రణగా తెలంగాణ దోచుకుంటున్న కేసీఆర్ ముందు చెప్పాలనుకున్నాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కేసీఆర్ మ్యూట్ అయిపోయింది, కేసీఆర్ పీడ విడుదలైపోయింది. పోయిందా లేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఉండదా? చెప్తున్న సోదరులారా, మీ అందరికీ మాటిస్తున్నా, మీరు మందల సామెలకు 50,000 మెజార్టీ ఇచ్చి గెలిపించారు. గెలిపించారా? సపోర్ట్ చేయరు. నచ్చినాక
ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. మీ తుంగతుర్తి బిడ్డ శాలిగౌరవం బిడ్డ నేను మునుగోడుగా ఉన్న ఎమ్మెల్యేలను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పెట్టిండ్రు. నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారికి 600 భూమి ఆకాశం ఒకటైనా నా తమ్ముని గెలిపించుకొని వస్తా అని చెప్పాను. మీ అందరికి 2 చేతులు జోడిస్తున్నా. మరి నా మాట నిలబెడతారా? నా మాట నిలబెడతారా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రాజగోపాల్ రెడ్డి మొండోడు ఇక మొత్తం బీజేపీ బీఆర్ఎస్ మొత్తం తోట ముడిస్తే రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ చేస్తే అని చెప్పాడు. నిజమా కాదా? చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ డిక్లేర్ అయినా వెనకాల ఇవ్వలేదు అనుకున్నాడు బీజేపీ వాళ్ళు. నేను 3 వ్యవసాయ గెలిచినట్టే అనుకున్నాక బీఆర్ఎస్ మాకు పోటీ లేదన్నారంట. 2 రోజులకే సాహుకారు చల్లని చెప్పినట్టు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అలాగే బీజేపీ వాళ్ళు అన్నారట. ఆయన ఎమ్మటి ఉండే మురనరసాయ అందరూ చుట్టూ తిరిగేటోళ్ళు అన్నా నువ్వు మొన్నదాకా గెలుస్తావు అనుకున్నాయి. ఈ రాజగోపాల్ రెడ్డి మొండోడు రాక్షసుడు నిద్రమోడు ఆయనకు బాధ్యత అప్పచెప్పిందంటే మొత్తం ఆస్తులు అమ్ముకోలేదు సరే, రాత్రి మొదలు కష్ట ప్రాణాలు అడ్డం పెట్టేది సరే, రక్త దానమోసనే గెలిపిస్తాడని చెప్పాడు. మరి తుంగతుర్తితో నా మాట నిలబడతానా లేదా? గెలిపిస్తాడా? మీ అందరు చెప్తున్నా, సామెలుండు, కిరణ్ ఉండు, నేనుంటా, దామోదరుడు ఉండు, వెంకన్న ఉన్నాడు, పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు, పంచ పాండవులు ఉన్నాం. మీకు మీ మీద ఈగ వార్తలా? ఈ పేద ప్రజలకు అండగా ఉంటాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, ప్రతి ఎకరాకు సాగునీరు తీసుకొస్తాం. ఏ కష్టం వచ్చినా కన్నీళ్ళైనా మీకు మేము అండగా ఉంటాం. చాలా తోడుగా ఏ కష్టం వచ్చినా ఎప్పుడు పిలిచినా వచ్చేటోళ్ళం మేము. కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మేయర్తో గెలిపించాలి. మన సాగర్ గడ్డ గెలిపించగా డబుల్ మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. ఒకసారి గట్టిగా మొత్తం అందరూ అక్కడ మొత్తం ఉండాలి. జై కాంగ్రెస్. మొత్తం వెనుకలో చేరవద్దలేదు వెనుకున్నాడు. జై కాంగ్రెస్. జై గుర్తుకే, జై గుర్తుకే. ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఒక కార్యక్రమాలు విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, బూత్ ఇన్ఛార్జీలకు, మున్సిపాలిటీ కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని చూసినట్టుగా భావిస్తాను. ఇప్పుడు గారు, సాగర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ ఆవిష్కరణ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లతో అందరూ గట్టిగా చప్పట్లు కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ స్వాగతం. మైక్ పనిచేయండి. पंडित